వెరీ 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 స్ట్రాంగ్ టెస్టింగ్. నేను తోపు అనేది నేను చెప్పను, నేను కాదు అనేది కూడా నేను చెప్పను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పంపిస్తున్నారు, 4-5 days టైం ఇస్తారు. ఎప్పుడైపోతుందా నేను ఈ 6 months వెయిట్ చేశాను. కంపల్సరీ నా కంటెంట్ ఈసారి చాలా డిలేలో వస్తుంది. నాకున్న మెంటల్ కి నేను ప్రాపర్ గా టెస్ట్ చేయకుండా కంటెంట్ చేయలేము. ఎక్స్ట్రీమ్ లెవెల్ టెస్టింగ్ అంటే నెవర్ బిఫోర్ ఇన్ ఇండియా. గైస్ మిగతా వీడియోలన్నీ ఏంటో నాకు తెలియదు, కానీ ఈ వీడియోని ఖచ్చితంగా మీరు ఎండ్ వరకు చూడాలి. అప్పుడు మాత్రమే 2026లో మీ మనీ అనేది సేవ్ అయితే అవుతుంది. చాలా వాటి నుంచి మీరు బయటపడతారు. నేను ఈ వీడియోలో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మన 2026 ప్లాన్స్ ఏంటి, అసలు రివ్యూ స్టైల్ ఎలా ఉండబోతుంది, మన నెట్వర్క్ గురించి, బయట స్పాన్సర్షిప్స్ ఎలా ఉన్నాయి, మన దగ్గర మనం స్పాన్సర్షిప్ చేస్తున్నామా లేదా, అసలు వెయిట్ని ఎలా గుర్తించాలి, చాలా జరుగుతున్నాయి. అవన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూడకపోతే మాత్రం 2026లో మీరు నష్టపోతారంటే ఐ మీన్ రాంగ్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు మస్ట్ అండ్ షుడ్గా చూడండి. బిఫోర్ దట్ నేను వీడియోలోకి వెళ్ళి డీటెయిల్డ్గా మీకు రివ్యూ స్టైల్ గురించి కానీ, 2026 ప్లాన్స్ కానీ, క్రియేటర్స్ తోటి కొంతమంది ఆడుకునే ఆటలు కానీ, ఇవన్నీ చెప్పే ముందు జస్ట్ వన్ థింగ్, నేను ఒక రిక్వెస్ట్ వచ్చేసి, మీరు కింద లోగో కనిపిస్తుంది కదా, ఆ లోగో మీద క్లిక్ చేయగానే మీకు కొన్ని ఛానల్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. మన అన్ని ఛానల్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ టెక్ రిపోర్ట్ తెలుగు, తర్వాత బయింగ్ గైడ్ తెలుగు, తర్వాతకి టీఆర్టీ ప్రీమియం డీల్స్, అండ్ ఫైనల్ వన్ ఈజీగా అయితే ఓపెన్ అవుతుంది. వీటన్నిటిలో సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఈ సంవత్సరం మీకు చాలా అంటే చాలా మంచి కంటెంట్, ఉపయోగపడే కంటెంట్, అది ఏ రకంగా వస్తుంది అనేది నేను ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలంటే, టెక్ రిపోర్ట్ తెలుగులో మీకు ఆల్ టెక్ రిలేటెడ్ ఎక్సెప్ట్ మొబైల్ ఫోన్ ఎవ్రీథింగ్ వస్తుంది. వీఆర్ ప్లానింగ్ మొబైల్స్ ఆల్సో, బట్ అది అవ్వకపోవచ్చు, నాకు ప్రాపర్ టీమ్ బిల్డ్ అవ్వట్లేదు, అందుకని అది కొంచెం హోల్డ్ అవుతుంది. బట్ ల్యాప్టాప్స్, స్మార్ట్ టీవీస్, ఆల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టీడబ్ల్యూఎస్, వాచెస్, వాట్ నాట్, సౌండ్ బార్స్, ఎవ్రీథింగ్ మీకు టెక్ రిపోర్ట్లో కంటెంట్ వస్తుంది. రా టెస్టింగ్ కంటెంట్, రాగా మేము టెస్ట్ చేసి వాటిని తీసుకొస్తాం. ఎలా టెస్ట్ చేస్తాను అనేది మాత్రం మీకు ప్యూర్గా ఇప్పుడు సినిమా చూపిస్తాను, సో దట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది మా ఛానల్స్ ఎంతవరకు మీరు నమ్మొచ్చు అనేది. రెండో ఛానల్ వచ్చేసి బయింగ్ గైడ్ తెలుగు. మొన్నటి వరకు మేము కాస్త హోమ్ అప్లయన్సెస్, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్ వీడియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 6 monthsలో అప్పుడప్పుడు మన టెక్ రిపోర్ట్ ఛానల్లో పడేవి. అది ఎందుకు పడింది, మేము ఎవరితో కొలాబరేట్ అవ్వాల్సి వచ్చింది, ఏం జరిగింది అనేది మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తప్పనిసరి పరిస్థితిలో పెట్టాల్సి వచ్చింది. బట్ 2026లో మాత్రం టెక్ రిపోర్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద టెక్ కంటెంట్. బయింగ్ గైడ్ తెలుగులో మాత్రం నెవర్ బిఫోర్ కంటెంట్ అయితే మీకు రాబోతుంది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్యూర్లీ హోమ్ అప్లయన్సెస్. మీ ఇంట్లోకి ఏ వస్తువు కావాలనుకున్నా జస్ట్ ఈ ఛానల్ ఒక్కటి చూస్తే చాలు, మీ ఇంట్లోకి మంచి ప్రొడక్ట్ వస్తుంది. సో దట్ బయింగ్ గైడ్ తెలుగుని ఈ ఇయర్ మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. సో దట్ మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, @బయింగ్ గైడ్ తెలుగు అని ఉంటుంది టైటిల్లో కూడా, లేదంటే మీకు లోగో మీద క్లిక్ చేసి 4 ఛానల్స్ ఓపెన్ అయితే అది అవ్వండి. ఇంకో ఛానల్ వచ్చేసి టీఆర్టీ ప్రీమియం డీల్స్. టీఆర్టీ ప్రీమియం డీల్స్ నేను డైలీ డీల్స్ అని స్టార్ట్ చేశాను. నాకున్న ఈ బిజీ షెడ్యూల్, ఈ టెస్టింగ్స్ వల్ల నేను చేయలేకపోతున్నాను. సో దట్ మన టీంలోనే ఒక మెంబర్ మీకు వెరీ సూన్ టీఆర్టీ ప్రీమియం డీల్స్ని, వెరీ సూన్ అంటే రేపు ఎల్లుండి నుంచి మీకు డైరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది. ఎవ్రీ డే డైలీ డీల్స్ వస్తాయి, అండ్ మంచి టెక్ కంటెంట్ కూడా మీకు అందులోకి మేమైతే ప్లాన్ చేస్తాం. బట్ నేను ఉండను, బట్ మన టీం అయితే హ్యాండిల్ చేస్తుంది. దాంట్లో కూడా యాక్టివ్గా ఉండండి. ఇదంతా సీరియస్గా జరుగుతుంటుంది కదా, సీరియస్గా జరుగుతున్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ మన సైడ్ నుంచి ఈజీగా. మీరు జస్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కంటెంట్ చూడండి, మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఇంకా పిల్లలైతే మాత్రం ఎస్పెషల్గా 10 years 15 years వాళ్ళు, అండ్ ఇంకా చిన్న పిల్లలు అయితే చాలా ఎడిక్ట్ అయిపోతారు వాటికి. చాలా మంచి కంటెంట్ తీసుకొస్తున్నాం. నాట్ ఓన్లీ ఫన్తో పాటు ఎవ్రీ షార్ట్లో మేము కంపల్సరీ మీకు ఒక మంచి ప్రొడక్ట్ తీసుకొస్తున్నాం. ఒక మంచి వాల్యూ ఎవ్రీడే లైఫ్లో యాడ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. మీ పనిని ఈజీ చేయడానికి మేము ఈజీగా, అంతే, మీ పనులన్నింటినీ ఈజీగా చేయడానికి మంచి గ్యాడ్జెట్స్, మంచి వస్తువులు, ఇంట్లో కావాల్సినవన్నీ ఒక ఫన్తో కంటెంట్ డ్రైవ్ చేస్తున్నాం. చాలా ఫాస్ట్గా సక్సీడ్ అయింది అది. టు బి ఫ్రాంక్ అరౌండ్ 2,08,000 2,10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. దానికి మిలియన్స్ వ్యూస్ అయితే వస్తున్నాయి. చాలా మంచి వ్యూస్, మంచి ఆదరణ ఉంది. ఇప్పటివరకు మీకు ఈజీగా తెలియకపోతే మాత్రం ఈజీగా ఛానల్ కూడా మీకు ఇక్కడ ట్యాగ్ చేసి అక్కడ నుంచి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బిలీవ్ మీ. మన వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేస్తారు మన వాళ్ళు, అది కూడా చేయండి. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా తెలుగు రాని వాళ్ళు, కొంచెం అడపదడప తెలుగు తెలుసు, ఈ కంటెంట్ మాకు హిందీలో కావాలనుకునే వాళ్ళు, టెక్ రిపోర్ట్ హిందీ వెరీ యాక్టివ్గా వర్క్ అవుతుంది. అందులో కూడా మేము మంచి కంటెంట్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ బయింగ్ గైడ్ హిందీ కూడా వెరీ సూన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో దట్ మీకు హిందీ కంటెంట్ అనేది ఆ 2 ఛానల్స్, హిందీ ఛానల్లో అయితే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, బయింగ్ గైడ్ హిందీది కాస్త పైప్ లైన్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ కంప్లీట్ అయినాక అది కూడా మీకు అయితే ఇచ్చేస్తాను. ఇది మన నెట్వర్క్. వీటన్నిటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి వాల్యూ అనేది మీకు యాడ్ చేస్తాం. ఇక 2026 ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నథింగ్ న్యూ. కొత్తగా మేము ఏదో ఫోకస్ చేసేసి కొత్తగా ఏదో ఒక కంటెంట్ మీద ఫోకస్ చేసి చేద్దాం అనేది అయితే లేదు.
సేమ్ కంటెంట్ బట్ వెరీ 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 స్ట్రాంగ్ టెస్టింగ్. అంటే ఇంతకుముందు టెస్టింగ్ నేను ఒక్కడిని చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్ని టెస్ట్ చేసినప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. మేము టెస్టింగ్ కోసం ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి పర్సన్స్ని తీసుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి ఆ పర్సన్ అదే 24 గంటలు టెస్ట్ చేస్తుంటాడు, నేను వెళ్ళి టెస్ట్ చేస్తూ ఉంటాను. బట్ ఇన్ డెప్త్ టెస్ట్, ఇన్ డెప్త్ అనాలిసిస్, ఇన్ డెప్త్ రీసెర్చ్ కోసం వీఆర్ బిల్డింగ్ ల్యాబొరేటరీస్. అంటే ఒక్కొక్క ప్రొడక్ట్స్ టెస్ట్ చేయడానికి మేము ఒక ల్యాబొరేటరీస్ బిల్డ్ చేస్తున్నాం. అది కన్స్ట్రక్షన్ కాస్త డిలే అయ్యేటట్టు ఉంది, అది వేరే విషయం. బట్ ఆ లోపల కాస్త రెంటెడ్ స్పేసెస్లో మేము మోర్ ఇంటెన్సివ్గా టెస్ట్ చేయడానికి మేము ఎక్స్ట్రీమ్ లెవెల్ టెస్టింగ్, అంటే నెవర్ బిఫోర్ ఇన్ ఇండియా. ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అనేది మాట్లాడుకుందాం. కానీ చాలా అంటే చాలా డీటెయిల్డ్ టెస్టింగ్ వీడియోస్. అంటే ఇంతకుముందులాగా మీరు 8 minutes 10 minutes వీడియోస్ టెక్ రిపోర్ట్ నుంచి బయింగ్ ఎయిడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. కొనే వాళ్ళ కోసమే ఈ టెక్ రిపోర్ట్ బయింగ్ ఎయిడ్ తెలుగు. నాట్ అబౌట్ ఎంటర్టైనింగ్, నాట్ అబౌట్ ఫ్యాన్ బేస్, నాట్ అబౌట్ ఇవేవి కాదు. జస్ట్ ఎవరైతే కొనాలనుకున్నారో యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ కొట్టుకొని ఒక వీడియో వస్తుంది. అది 20 నిమిషాలు ఉండొచ్చు, 30 నిమిషాలు ఉండొచ్చు. ఆ 20-30 నిమిషాల వీడియో చూశాక మీకు ఒక వాల్యూ నేను యాడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు బయింగ్ డెసిషన్లో రైట్ డెసిషన్ తీసుకుంటారు. సో దట్ ఇప్పటి నుంచి వీడియో లెంత్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మేము ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ చేస్తున్నాం, అవన్నీ మేము ఇంక్లూడ్ చేయాలి కాబట్టి లాంగ్ లెంత్ వీడియోస్ వస్తాయి. బట్ వీడియో క్వాలిటీ మాత్రం నేను ఈసారి కాంప్రమైజ్ అవ్వక తప్పదు. మేము హైర్ చేసుకుంటున్నాం టీమ్ని, దగ్గర 5-6 మెంబర్స్ని ఎడిటర్స్ని తీసుకుంటున్నాం. బట్ స్టిల్ వీడియో కంటెంట్ క్వాలిటీలో, వీడియో ప్రజెంటేషన్లో నేను మీకు గ్యారెంటీ ఇవ్వలేను. కానీ బట్ టెస్టింగ్లో మీ ఇంట్లోకి ఆ ప్రోడక్ట్ వస్తే 100% మీకు ఆ ప్రోడక్ట్ నేను చెప్పినట్టు మీకు అందులో ఉంటుంది. అదైతే గ్యారెంటీ ఇస్తాను. వీడియో క్వాలిటీ ఈ ఇయర్ కాంప్రమైజ్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్కి బిల్డ్ చేయడానికి వన్స్ ఆఫీస్ బిల్డ్ అయిపోయినాక మొత్తం అప్పుడు బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఇయర్ దాని మీద ఫోకస్ చేశాను అనుకోండి, నేను ఎక్కువగా కంటెంట్ క్వాలిటీ మీద. టెస్టింగ్లో కాస్త ఇబ్బంది అవుతుంది. ఈ ఇయర్ కేవలం టెస్టింగ్ పిచ్చి దొబ్బిపోవాలి ఒక్కొక్కరికి. అంటే మేము నాట్ అబౌట్ మామూలు టైప్ ఆఫ్ టెస్టింగ్, అదంతా చెప్తే మీకు బాగోదు కదా. డైరెక్ట్ కంటెంట్ వచ్చినప్పుడే చూడండి. అండ్ ఒక్క థింగ్ గుర్తుపెట్టుకోండి, ఈసారి హోమ్ అప్లయన్సెస్ కంటెంట్లోకి చాలామంది బిగ్ ప్లేయర్స్ రాబోతున్నారు. బిగ్ ప్లేయర్స్ అంటే వెరీ వెరీ బిగ్ ప్లేయర్స్, లైక్ హిందీలో టాప్ నాచ్ యూట్యూబర్స్. మాకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు, కానీ దే ఆర్ కమింగ్ ఇన్ టు తెలుగు. వాళ్ళు కూడా తెలుగులో కంటెంట్ చేయడానికి దే ఆర్ ప్లానింగ్. సో వాళ్ళు వస్తున్నారు. మన తెలుగులో ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్ ఉన్న వాళ్ళు కూడా హోమ్ అప్లయన్సెస్లోకి వస్తున్నారు. లాస్ట్ ఇయర్ చాలామంది కూడా కొత్త వాళ్ళు హోమ్ అప్లయన్సెస్లోకి వచ్చారు. సో దట్ మంచి థింగ్, చాలా మంచి థింగ్. అందరి ఛానల్స్ చూడండి, అన్ని ఛానల్స్ చూడండి, అన్నిటిని ఆదరించండి. బట్ కొనే ముందు ఒక్కసారి మన వీడియో కూడా చూడండి. ఆప్షన్ ఈజ్ యువర్స్. మీరు ఏ ఛానల్ చూసి ఎవరు లింక్ కొట్టి ఏం కొనుక్కుంటారో మీ ఇష్టం, మీకు వదిలేస్తున్నాం. బట్ అందరి వీడియోస్ చూడండి, ఆ తర్వాతకి మన వీడియో కూడా చూడండి. దెన్ అప్పుడు మీకు ఒక బయింగ్ డెసిషన్ మీ బ్రెయిన్లో వస్తుంది. నేను తోపు అనేది నేను చెప్పను, నేను కాదు అనేది కూడా నేను చెప్పను. జస్ట్ అందరితో పాటు నన్ను కూడా చూడండి. మిమ్మల్ని మీకు ప్రాపర్గా నేను ఇస్తున్నానా ఇవ్వట్లేదా అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఖచ్చితంగా అందరి వీడియో చూడండి, కొనే ముందు మన వీడియో కూడా చూడండి. ఇక్కడ ఒక థింగ్ అయితే జరుగుతుంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చాలామంది హోమ్ అప్లయన్సెస్లోకి వచ్చారంటే, నేను కూడా ఇంక్లూడింగ్, నేను ఎప్పటి నుంచో ఉన్నాను. బట్ వేరే వాళ్ళు వచ్చారంటే రీజన్ ఏంటంటే, సమ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏం చేశాయంటే, రెండే ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే, క్రియేటర్స్, ఇంతకుముందు బ్రాండ్స్ క్రియేటర్ల దగ్గరకు వచ్చి మా ప్రోడక్ట్ రివ్యూ చేయడానికి డబ్బులు ఇస్తాం, ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు సినారియో చేంజ్డ్. బ్రాండ్స్ కాదు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ వచ్చి వేరియస్ యూట్యూబర్స్ మీరు చూస్తున్నారు. ఇదేంటి, అరే నజీర్గా 4-5 సంవత్సరాల నుంచి కొన్ని ప్రోడక్ట్లు చేస్తున్నాడే, ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ వీళ్ళందరూ కూడా ఎలా కొనగలుగుతున్నారంటే దే ఆర్ నాట్ బయింగ్. వాళ్ళు ఆ ఈ కామర్స్ వాళ్ళు, నాకు కూడా లాస్ట్ ఇయర్ మీకు టెక్ రిపోర్ట్లో కంటెంట్ పెట్టానని చెప్పాను కదా, నేను అప్పుడప్పుడు అప్లయన్సెస్, నేను టెక్ రిపోర్ట్కి సమ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్తో అవ్వడం వల్ల వాళ్ళు కంపల్సరీ మాకు రూల్ పెడతారు. ఒక అప్లయన్సెస్ 2 అప్లయన్సెస్ వీడియోస్ పెట్టాలి, ఒక స్మార్ట్ టీవీ వీడియోస్ పెట్టాలి, ఇట్లా ఉంటుంది. సో దట్ దానివల్ల మేమైతే చేసేస్తున్నాము. బట్ ఈ ఇయర్ మాత్రం నేను దాన్ని పక్కన పెట్టాను. ఎందుకంటే ఇక్కడ ఏమైపోతుంది, నేను చేస్తున్నాను కొని, బట్ వేరే వాళ్ళకు కూడా సేమ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ చాలామందికి ఇస్తుంది. వెల్ అండ్ గుడ్, మంచి విషయం. చాలామంది రావడానికి మీ ముందుకి కంటెంట్ ప్రొడక్ట్తో చేయడానికి రీజన్ ఏంటంటే, దిస్ ఈజ్ ఓన్లీ ద రీజన్. అది ఎలా పసిగట్టాలనేది నేను మీకు ఒక తర్వాతకి చెప్తాను. బట్ ద థింగ్ ఈజ్, దీనివల్ల ఇంతమంది వస్తున్నారు గుర్తుపెట్టుకోండి. అంతకు మించి నేనేదో 5 సంవత్సరాలు కష్టపడి ప్రతిదీ నేను కొని చేస్తుంటే అందరూ కొని చేస్తున్నారని మీరు అనుకోకండి. దెర్ ఈజ్ ఎ సినిమా. బట్ థింగ్ ఏంటంటే, నేను ఎందుకు కొంచెం డివేట్ అయ్యి పక్కొచ్చాను, నేను చేయను అని చెప్పాను. సమ్ బయింగ్ ఎయిడ్ ఇట్లాంటి ఛానల్స్ కడిగితే నేను చెయ్యను అంటే రీజన్ ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే పంపిస్తున్నారు, 4-5 days టైం ఇస్తారు, ఎప్పుడు వీడియో ఎప్పుడు అని చెప్పేసి అల్లాడిస్తున్నారు. ఎప్పుడు అయిపోతుందా, నేను ఈ 6 months అని వెయిట్ చేశాను. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను కదా. అరే నా నెత్తిన ఒక బరువు పెట్టేసి ఇంకెప్పుడు అంటే, నేను పని చేయలేకపోతున్నాను, నేను టెస్ట్ చేయలేకపోతున్నాను, ఒక గిల్ట్ ఫీలింగ్ నాలో వచ్చింది. అందుకే నేనేం చేశానంటే, సారీ, దిస్ టైం
నో మేము చేయట్లేదు. ఎస్పెషల్గా అప్లియన్సెస్ మేము టచ్ చేయట్లేదు. టెక్ రిపోర్ట్లో టెక్ కంటెంట్ కాస్త అప్పుడప్పుడు వస్తుంటుంది కానీ బట్ అప్లియన్సెస్ మాత్రం వెరీ ప్యూర్గా ప్రతిదీ మేము కొంటున్నాం. సంవత్సరం మొత్తం మా దగ్గర పెట్టుకుంటున్నాం. ఇయర్ మొత్తం మా దగ్గర ఉంటుంది. మధ్యలో మీకు కొన్ని బిగ్ అనౌన్స్మెంట్స్ చేస్తాం. సో దట్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇది ఎలా కనిపెట్టాలన్నా అంటే ఏమవుతుందంటే 5-6 డేస్లో టెస్ట్ చేసి చెప్పారా బాబు అంటే ఒకదానికి కంపేర్ చేయకుండా ఒక్కొక్కసారి 4-5 ఐటమ్స్ ఎట్ ఏ టైం పంపించేస్తున్నారు. బట్ 4-5 డేస్లో 4 ఐటమ్స్ ఎలా టెస్ట్ చేద్దాము, ఏం చేద్దాము, అవ్వదు. నాకైతే అవ్వదు. నాకున్న మెంటల్కి నేను ప్రాపర్గా టెస్ట్ చేయకుండా నేను కంటెంట్ చేయలేము. కాబట్టి మేమేం చేస్తామంటే ఈసారి అన్నీ కొని మా దగ్గర పెట్టుకొని మేమే టెస్ట్ చేస్తాం. నో వన్ మాకు ఎవరు పంపించాల్సిన అవసరం లేదని చెప్పేసి నో చెప్పా. మీరు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ పసికట్టాలంటే ఎప్పుడైనా సరే అది ఈ కామర్స్ నుంచి వాళ్ళు స్పాన్సర్డ్ వీడియో చేశారనుకోండి, డిస్క్రిప్షన్లో బి అనే దానిది లింక్ ఉండదు. బి అనే వాళ్ళతో కొలాబరేట్ చేశారనుకోండి, ఏ అనే వాళ్ళది లింక్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. సో చూసుకోండి, అది చూసుకొని ఆ కంటెంట్ ఏందని జడ్జ్ చేసుకొని బయింగ్ డెసిషన్ తీసుకోండి. మీరు ప్రతి ఒక్కరిది చూడండి, మంచిది వాళ్ళ కంటెంట్ కూడా చూడండి, బాగా ప్రజెంటేషన్ ఇస్తే చూడండి, ఎంకరేజ్ చేయండి. బట్ కొనే ముందు మాత్రం చూసి డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్లో కూడా కొలాబరేషన్స్ కొన్ని వస్తూనే ఉంటాయి. లైక్ అప్పుడప్పుడు గేమింగ్ ల్యాప్టాప్ కంటెంట్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, లేకపోతే ఇంటెల్ ఇలాంటి ఈ బ్రాండ్స్ తోటి మన కొలాబరేషన్స్ వస్తుంటాయి. మీకు తెలిసిందే, నేను ఎప్పుడు వీడియో స్టార్టింగ్లో చెప్తాను కొలాబరేషన్ విత్ లెనోవో, ఇంటెల్ అని, లెనోవో, ఎన్విడియా అని ఇట్లా. సో కొలాబరేషన్ వీడియోస్ వచ్చినప్పుడు కంపల్సరీ ఒక కొలాబరేషన్ వీడియో ఒక ప్రొడక్ట్ గురించి వచ్చిందంటే దానికి సంబంధించిన రివ్యూ మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది. కొలాబ్ వీడియోకి టైటిల్ ఎప్పుడైనా చూడండి రివ్యూ అని ఉండదు. రివ్యూ అని ఉందంటే అది నజీర్గా టెస్ట్ చేసింది. కొలాబ్ అంటే అదేమన్నా తప్ప అంటే కొలాబ్ ఇక్కడ మాకు జరిగేది, మరి వేరే యూట్యూబర్స్కి ఏం జరుగుతుంది ఐ డోంట్ నో, వేరే బ్రాండ్స్ ఎలా చేస్తాయో నాకు తెలియదు. నేను తీసుకునే కొలాబ్స్ ఏంటంటే మాకు సంసాట్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, లెనోవో, మైక్రోసాఫ్ట్ అంటారు. లెనోవో ల్యాప్టాప్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాకు ఫ్రీడమ్ ఇచ్చేస్తారు, ఏముంది ఎవ్రీథింగ్ చెప్పుకో. బట్ కాకపోతే ఆ వీడియోలో మైక్రోసాఫ్ట్ కొలాబరేషన్ కదా, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన కోపైలట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమను, లేకపోతే ఎన్విడియా అనుకో ఎన్విడియా బ్రాడ్కాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని, లైక్ ఇంటెల్ అనుకోండి ఇంటెల్ ప్రాసెసర్ గురించి ఇన్డెప్త్గా ఎన్ని పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి, ఎన్ని ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి, ఇంటెల్ స్పెషల్గా ఏం ఆఫర్ చేస్తుంది దాని గురించి చెప్పమని అడుగుతారు తప్పితే అంతకుమించి వేరేదైతే ఏముండదు. సో నేను స్పాన్సర్డ్ కంటెంట్ చేసినా అది రివ్యూ చేయను. స్పాన్సర్డ్ కంటెంట్ చేస్తే మీకు చేస్తాను. గుర్తుపెట్టుకోండి, నా సైడ్ నుంచి మీకు రివ్యూ అనే టైటిల్ ఉందంటే అది నేను వాడి చెప్తున్నది, నాట్ స్పాన్సర్డ్. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి వేరియస్ రీజన్స్ ఉన్నాయి, అవి నేను చెప్పకూడదు పైకి. బట్ ద థింగ్ ఈస్ వీఆర్ చాలా స్ట్రాంగ్గా టెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. అందరి వీడియోస్ మీకు ముందుగా వస్తాయి, అందరి వీడియోస్ చూడండి. వేరే బిగ్ ప్లేయర్స్ కానీ కొత్తగా వచ్చిన అప్లియన్సెస్లోకి వచ్చినవి కానీ కొత్త టెక్ కంటెంట్లోకి వచ్చిన వాళ్ళందరి చాలా ఫాస్ట్గా కంటెంట్ మీ దగ్గరకు వస్తుంది. నాది లేట్ అవుతుంది, నేను ముందే చెప్తున్నాను, డిస్క్లైమర్ అది. కంపల్సరీ నా కంటెంట్ ఈసారి చాలా డిలేలో వస్తుంది, లేట్గా వస్తుంది, అందరిది అయిపోయినాక వస్తుంది, బట్ చాలా ఎఫెక్టివ్గా వస్తుంది. సో ముందు వాళ్ళ కంటెంట్ అంతా చూడండి, ప్రోడక్ట్ ఎలా ఉంది, అందంగా ఉందా ఏంటి, ఎవ్రీథింగ్ డిసైడ్ అవ్వండి. మన వీడియో వచ్చాక బయ్యింగ్ డెసిషన్ మాత్రం మన వీడియో చూశాక తీసుకోండి. మన వీడియో చూసి నేను చెప్పిందే వినమని చెప్పట్లేదు, చూశాక తీసుకోండి. దెన్ మీకు అర్థమైపోతుంది ఎవరిని చూసి డెసిషన్ తీసుకోవాలనేది. సో ఛానల్స్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఫన్ కోసం ఈజీగా, హోమ్ కోసం బయింగ్ గైడ్, టెక్ కోసం టెక్ రిపోర్ట్ తెలుగు, అండ్ మంచి డీల్స్ ఆఫర్స్ కోసం టీఆర్టీ ప్రీమియం డీల్స్. అండ్ వెరీ బిగ్ థింగ్ హ్యాపెనింగ్ దిస్ ఇయర్, అదేంటనేది నేను ఇప్పుడు చెప్పను. చేయకపోతే నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. సో చేయడానికి ట్రై చేస్తాను. వెరీ న్యూ సెగ్మెంట్, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఎవ్రీథింగ్ అయిపోయి కంటెంట్ వస్తుంది. మీకు కంటెంట్ వస్తుందంటే ఆ సెగ్మెంట్లోకి నేను ఎంటర్ అవుతున్నట్లు. సో దట్ ఆ కంటెంట్ ఫస్ట్ టెక్ రిపోర్ట్లోనే స్టార్ట్ చేస్తాం కొత్త సెగ్మెంట్ అనేది. తర్వాతకి ఆ కంటెంట్ని సపరేట్ ఛానల్గా చేస్తాం. బట్ ఇనీషియల్గా మీకు టెక్ రిపోర్ట్ ఒక కొత్త కంటెంట్ వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఇంటూ ఒక బిజినెస్లోకి వెళ్ళబోతున్నాం మనం. ఆ బిజినెస్ ఏంటనేది మీకు కంటెంట్ ద్వారా వెరీ సూన్ చూపిస్తాను. ఇవన్నీ చెప్పేది ఎందుకు అంటే కాస్త మీకు అవగాహన ఉండాలి, ఎవరు ఎలా చేస్తారు ఏంటి అనేది. అండ్ మన ఛానల్స్ అన్నిటిని ప్రమోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఇయర్ నేను ఫస్ట్కి ఏదో ఒక వీడియో చేసి మా ఛానల్స్ అన్నిటి గురించి చెప్తాను, స్టూడియో టూర్ అని అది ఇదని. ఇయర్ చేయలేదు, చెప్పకూడదు అనుకున్నాను. బట్ సమ్ సార్ట్ ఆఫ్ రీజన్స్ నాకు కొన్ని ఇన్పుట్స్ వస్తున్నాయి. సమ్ ప్లేయర్స్ ఆర్ కమింగ్ ఇన్ టు తెలుగు అని చెప్పేసి, వేరే హిందీ వాళ్ళు. సో దట్ చెప్పేద్దాం అసలు మంది ఎలా ఉంటుంది, వాళ్ళది ఎలా ఉంటుంది, అసలు ఈ కొలాబరేషన్స్ ఎలా ఉంటాయి, ఈ కామర్స్ వాళ్ళు ఎంటర్ అయ్యి ఎలా చేస్తున్నారు, ఇదంతా మీకు తెలిస్తేనే కదా మీరు జడ్జ్ చేయగలుగుతారు. డిస్క్రిప్షన్లో ఒకటే లింక్ ఉంది, 2 ఎందుకు లేవంటే దెన్ అర్థమైపోతుంది. ఖచ్చితంగా అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 సెకండ్ చెప్తున్నాను, ప్రతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.